ఏం చేయాలని చూస్తున్నారు. ఇది ఈ మాటలు గతంలో విన్నాము, కొన్ని చేతలు చూసాము. 2018లో మహాకూటమి, మహాగఠబంధన్ హిందీలో అనుకుంటే, ఆ పేరుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసి రాజకీయం చేసినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. చంద్రబాబు భుజాల మీద తుపాకు పెట్టి కాంగ్రెస్ని షూట్ చేసి అవతల పడేశారు కేసీఆర్ రాజకీయ వ్యూహాలు చాలా బలంగా ఉంటాయి. ఈసారి తెలంగాణ అస్తిత్వం గురించి ఆయన మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే ఒకవైపు రేవంత్ రెడ్డిని, మరోవైపు బీజేపీని ఎదుర్కొని ఇప్పుడు ఆయన రాజకీయం చెయ్యాలి. కేసీఆర్ కామ్గా ఉంటే ఆయన ఏదో ఖాళీగా ఉన్నారు, ఫామ్ హౌస్ అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఎప్పుడు ఏదో ఒక రాజకీయాలకు పదును పెడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ జనసేన గురించి కూడా మాట్లాడుకుంటే, జనసేన అధినేత, జనసేన తెలంగాణ వింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది తెలంగాణ పాలిటిక్స్లో. ఎందుకంటే 2023లో 8 సీట్లు అనుకుంటా పోటీ చేశారు బీజేపీతో కలిసి, బట్ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది. అంతకుముందు ఒకసారి జీహెచ్ఎంసీలో పొత్తు మద్దతు అనుకున్నారు, తర్వాత మళ్ళీ అసెంబ్లీకి మాకు అక్కర్లేదని బీజేపీ. సో ఓవరాల్గా తెలుగుదేశము, ఇటు జనసేన, బీజేపీ సక్సెస్ఫుల్ ఫార్ములా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ, అది తెలంగాణలో మళ్ళీ రాబోతోందా? వస్తే నిజంగా ఎంత సీరియస్గా వస్తుంది, అది ఎవరిని దెబ్బతీస్తుంది? ఇదే వాళ్ళ మన డిబేట్ అంశం. నాతో పాటు కోసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శోభారాణి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వారు జాయిన్ అవుతున్నారు. అలాగే ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి వస్తారు, బీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. రైట్, తెలుగుదేశం పార్టీ సెంట్రిక్గా మొదలవుతున్న వ్యవహారం కాబట్టి ముందు అక్కడి నుంచి వద్దాం. సో శోభారాణి గారు, తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో పార్టీని బలోపేతం చేద్దాం అనుకున్నారు, ప్రయత్నం చేశారు. మీకే అప్పచెప్పేస్తున్నాను, నాకు ప్రతిరోజు వచ్చి చూసుకోవడానికి కుదరదు, అక్కడంతా అమరావతి ఆ రాష్ట్రం వ్యవహారం ఉంది కదా అన్నారు. కానీ ఏ కారణంతో అయినా ఇక్కడ అది నిలబడలేకపోయింది. బ్రహ్మాండమైన క్యాడరు, నాయకులు వెళ్ళిపోయినా కూడా దాదాపు నాకు గుర్తున్నంత వరకు అప్పుడు 7 లక్షలు 8 లక్షలు సుమారు పైచీలకు క్యాడరు, తర్వాత ఒక స్లోగా నిర్వీర్యం అయిపోవడం, పార్టీ నాయకులే మారిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ తిరిగి బలోపేతం చేయాలన్న ఆలోచన నిజంగానే చంద్రబాబు నాయుడు చేస్తున్నారా? ఎంతవరకు అవకాశం ఉంది? రిషి గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. కైండ్ ఇన్ఫర్మేషన్, నేను కార్పొరేషన్ చైర్మన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. ఓ, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్న విషయం నేను సారీ, ఓకే మర్చిపోయారేమో. ఓకే, ఆ తర్వాత మనం మాట్లాడలేదనుకుంటా. నేను కాంగ్రెస్ పార్టీ ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ నౌ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంగ్రాచులేషన్స్. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది. మేబీ మన కోఆర్డినేటర్ శోభారాణి గారు, తెలుగుదేశం శోభారాణి గారు కూడా ఉంటున్నారు కదా ఇంకా తెలుగుదేశంలో? ఎవరున్నారు? ఒక శోభారాణి గారు ఉండాలి. ఏపీలో. దట్స్ ఓకే, ఏం పర్లేదు, చిన్న మిస్కమ్యూనికేషన్. తెలుగుదేశం నుంచి ఆరోపణలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీరిద్దరికి, మీకు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఇబ్బంది లేదుగా? కాంగ్రెస్ పార్టీ ఒక విమెన్ వింగ్, ఒక మీరు కూడా మాట్లాడండి, ఏం ఇబ్బంది లేదు. రైట్, సో ఐ విల్ జస్ట్ టిల్ట్ మై యాంగిల్. ఫస్ట్ ఇక్కడి నుంచి వస్తాను నేను, మా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వస్తాను, ఎందుకంటే ఎన్డీఏ నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన మాట్లాడగలరు కాబట్టి. రైట్, శ్రీనివాస్ గారు, ఎన్డీఏ ఇవాళ సక్సెస్ఫుల్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో. అంటే పవన్ కళ్యాణ్ ఎట్లా మార్చారు ఆ రాజకీయం ఇదంతా మనకు తెలుసు, మళ్ళీ అది చరిత్రను అక్కర్లా. కానీ అది రియల్లీ సీరియస్ అండి. అంటే తెలంగాణలో జనసేన పార్టీ ఉందా అంటే నాకు తెలియదు, ఇప్పుడు ఉందా, ఎంత సీరియస్గా ఉంది అనేది మీరు చెప్పాలి. ఒకవేళ ఉంటే కనుక తెలంగాణలో తెలుగుదేశంతో బీజేపీతో కలిసి ఏమైనా రాజకీయం చేసే ఆలోచనలో ఉందా? ఋషి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. నమస్తే అండి. మీరు చెప్తున్నటువంటి ఎన్డీఏ పార్టీలు, బీజేపీ ఆల్రెడీ తెలంగాణలో చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. జనసేన పార్టీ మీరు ఇందాకే చెప్పారు, గతంలో కూడా మేము పోటీ చేసిన పార్టీ. ఈ 3 పార్టీల కలయిక ఎలా ఉంటుందో అన్నది ఆంధ్రప్రదేశ్లో చూపించాం మేము. ఒక రికార్డు, సెన్సేషనల్ రికార్డు జరిగింది. సరే, ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్డీఏ భాగస్వామ్యంతో ముందుకు వస్తుందా అని ఎందుకు అంటున్నారంటే, మీరు కేసీఆర్ గారి నిన్న మనం చేసిన కామెంట్స్ కావచ్చు, చంద్రబాబు గారు ఇక్కడికి రాబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం. అవును, అంటే నేనేమంటున్నానంటే, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కరెక్ట్, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. భారతదేశంలో అనేక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వివిధ రాష్ట్రాల్లో కూడా పోటీలు చేసినాయి. అనేక పార్టీలు మనం చూసాం. ఏదైతే కామెంట్ చేశారో కేసీఆర్ గారు కూడా గతంలో 2009లో మహాకూటమి పేరుతో తెలుగుదేశం, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ కలిపి పోటీ చేసినాయి. మన కోదండరామ్ గారు అందరూ కలిసి చేశారు. ఇప్పుడు 2009లో మహాకూటమి, 2009 అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యంగా అప్పుడు కూటమి ఏర్పడింది. తర్వాత సరే రాష్ట్ర విభజన జరిగింది, ఏ పార్టీలు ఆ పార్టీలు ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, 2023కు ముందు కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి
ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మేము అడుగు పెట్టబోతున్నామని వారు కవిత గారు వీళ్ళందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అదే సందర్భంలో వారు మహారాష్ట్రలో కూడా అక్కడ కూడా డెవలప్ చేసుకుంటాకి చూశారు, కానీ కుదరలేదు. ఉంటే నేనేమంటున్నానంటే ఈ రోజున చంద్రబాబు గారు ఇక్కడికి వస్తున్నారు, రాబోతున్నారు, మళ్ళీ ఎన్డీఏ కూటమి పేరుతో వస్తున్నారు అంటే ఖచ్చితంగా వస్తారు. అవునా? ఎందుకంటే రాజకీయ చారిత్రక అవసరం అని నేను అంటున్నా. ఎందుకు అంటున్నానంటే ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో అనేది మనం చూస్తున్నాం. అది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయింది అనుకోండి, ట్రిపుల్ ఇంజిన్ ఎట్లాగా? ఆంధ్ర తెలంగాణ ఒకటే యాక్చువల్గా తెలంగాణ ఢిల్లీ అంతే అంటుంది. అంతకపోతే 11 సంవత్సరాల వరకు మనకి క్రితం వరకు మనం కలిసి ఉన్న వాళ్ళం కదండి. ఇప్పుడంటే 11 సంవత్సరాల తర్వాత ఒక 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. అంతకుమించి ఏమేమి గొప్ప మార్పులేం జరగలేదు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని డబుల్ ఇంజిన్ నుంచి ట్రిపుల్ ఇంజిన్ చారిత్రక ఆవశ్యకత ఉందంటారు. ఎందుకంటారంటే 11 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలాగే ఉన్నాయి. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కొంచెం కథలకు వచ్చింది 15 నెలల్లో కొంచెం ఏదో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వీళ్ళ తెలంగాణలో ఏమైపోయిందంటే వాళ్ళ రాజకీయ అవసరాలు వచ్చినప్పుడల్లా బూచిగా ఎవరు దొరుకుతారంటే ఆంధ్రుడు, లేకపోతే ఆంధ్ర పార్టీలు, పైగా పెద్ద బూచి చంద్రబాబు నాయుడు. అంటే వారి రాజకీయ అవసరాల గురించి పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన చంద్రబాబు గారు ఆంధ్ర పార్టీ అని గుర్తురావు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్గా ఉన్నారు కాబట్టి ఆంధ్రలో మన తెలంగాణలో కూడా అడుగు పెట్టబోతున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా మనకు ఒకటి ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో రకరకాల ప్రాంతీయ తత్వాల భావనలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేనేమంటున్నానంటే అనేక సమస్యలకు ముందుగా మా జనసేన పార్టీ తరఫున అయితే నేనేమంటున్నానంటే 2 రాష్ట్ర ప్రజల్లో కూడా, తెలుగు ప్రజలే కదండి, 2 రాష్ట్ర ప్రజల్లో కూడా భారతదేశంలో 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడం మాకు ఎంతో అది వెళ్ళాలి. లక్ష్యం అది. కానీ ఎవరి వల్ల సాధ్యం అవుతుందని మీరు చెప్పింది నాకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది రాజకీయ చారిత్రక అవసరం అంటున్నారు శోభారాణి గారు. ముందుగా మీకు శుభాకాంక్షలు. ఉన్నారండి శోభారాణి గారు? నో ప్రాబ్లం. శ్రీనివాసరెడ్డి గారు, సో ఇప్పుడు రాజకీయ చారిత్రక అవసరం ఏది? ఎన్డీఏ తెలంగాణలోకి అడుగుపెట్టి తెలంగాణలో రాజకీయాలు చేసి మళ్ళీ పూర్వవైభవం సంతరించుకుని ఏది తెలుగుదేశం పార్టీ. సరే, బీజేపీ తెలంగాణలో ఎలాగూ కాంపిటేటివ్లీ స్ట్రాంగ్గానే ఉంది. జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఫోకస్ చేస్తే తెలంగాణ మీద దృష్టి పెడితే, ఎందుకంటే ఆయన ఎక్కడో కేరళ వెళ్తేనో లేకపోతే తమిళనాడు వెళ్తేనో బ్రహ్మాండంగా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒకవేళ తెలంగాణలో కూడా ఆయనకున్న ఫ్యాన్ బేస్ పవనిజం అనేది కనుక పొలిటికల్ ఆస్పెక్ట్లోకి మారితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదా ఎన్డీఏ లాగా అడుగు పెడితే? గుడ్ ఈవినింగ్ అండి. ప్రైమ్ ప్రజానికానికి, రిషి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇతర ప్యానల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా ఏంటంటే ఎన్డీఏ కూటమి కానీ ఏది కానీ తెలంగాణలో అవకాశం లేదు, చాలా క్లియర్. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అయినటువంటి టీడీపీకి కానీ అదేవిధంగా జనసేనకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో అవకాశం లేదు. ఆల్రెడీ ఎందుకంటే ఒకప్పుడు ఉన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నాయి. తెలంగాణ ఎప్పుడైతే విడిపోయిందో ప్రాంతీయ పార్టీలు కాస్త ఉప ప్రాంతీయ పార్టీలు అయిపోయినాయి. ఆ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ ఉంది, మళ్ళీ ప్రాంతీయ పార్టీ అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది కాబట్టి. సో భవిష్యత్తులో కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ కానీ జనసేన కానీ తెలంగాణలోకి అడుగుపెట్టినా కూడా ఏం ఉపయోగం లేదు. చాలా స్పష్టంగా చెప్తాను తెలంగాణ ప్రజానికానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి వేరు, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ వేరండి. ఆంధ్రలో తెలంగాణ రాజకీయాలు డిఫరెంట్ పాలిటిక్స్. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ తోటి, తెలంగాణ వాదంతో ఒక బలమైనటువంటి నడుస్తుంది, సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తుంది. ఇంకా క్లియర్ చెప్పాలంటే ఇక్కడ సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇట్లాంటి ఏర్పాటు వాదంతో ఏర్పడదు ఇక్కడ ఏదైతే తెలంగాణ ఆంధ్ర పార్టీల మీద వ్యతిరేకతతో ఏర్పడదు. కాబట్టి ఇక్కడ అట్లాంటి చాయిస్ ఎట్టి పరిస్థితి కూడా లేదు. ఒకవేళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కోసం నిల్చుంటే నిల్చోవచ్చు, వాళ్ళకి వచ్చే నామినల్ ఓటు రావచ్చు. ఎందుకంటే మాది ఖమ్మం జిల్లా. సో మా ఖమ్మంలో ఏంటంటే ఆంధ్ర ప్రభావం చాలా వరకు ఉంటుంది. అదేవిధంగా కూకట్పల్లి ఏరియాలో దాదాపు 7 నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఆంధ్ర ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మా దగ్గర ఒక 5 నియోజకవర్గాలు, అక్కడ ఒక 10-12 నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక చెప్పుకోదగ్గ ఓట్లు అయితే రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా గెలవడానికి అయితే ఎట్టి పరిస్థితి కూడా అవకాశం లేదు. వెరీ క్లియర్ ఇదైతే. సో ఇవాళ సరే చంద్రబాబు నాయుడు గారిని బూసిగా చూపించి మొన్న బుధవారం రోజు మరి 7 నెలల పాటు ఫామ్ హౌస్ లో పడుకొని ఒకసారి కేసీఆర్ గారు లేసొచ్చి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని, తెలంగాణ వాదాన్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు 10 నెలల కాలంలో ఏ రోజు కూడా తెలంగాణ వాదం కానీ తెలంగాణ సెంటిమెంట్ కానీ రాలేదు. పైగా టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిని పెట్టాడు. ఇవాళ కన్ఫ్యూజ్ స్థితి ఏంటంటే అయింది, తెలంగాణ రాష్ట్ర సమితి
భారత రాష్ట్ర సమితి అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు, నో క్లారిటీ. మొన్న కూడా ఎక్కడ కూడా చెప్పలే. మరి అట్లా పోయి వేరే రాష్ట్రాల్లో ఎక్కడన్నా రిషి గారు వేరే రాష్ట్రాలు ఎక్కడన్నా పోటీ చేసిందంటే ఎక్కడ కూడా పోటీ చేసిన పాపాన పోలేదు. మహారాష్ట్ర కొద్దిగా తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు నాందేడ్ ఏరియా కావచ్చు, అదే విధంగా మహారాష్ట్రలో కర్ణాటకలో గుల్బర్గా ప్రాంతం కొంత మాకు ఉమ్మడి అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అవన్నీ ప్రాంతాలు ఉన్నాయి, తెలుగు మిక్సింగ్ ఉంటది అక్కడ. సో అక్కడ ఏదో ప్రభావం చూపిద్దాం అనుకుంటే అక్కడ కూడా ఎలాంటి లేదు. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ అని పెట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అని మాట్లాడుతున్నారు. ఆయన ఎంత అవకాశవాద రాజకీయాలు అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రధానికంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధానికంగా. అంటే అలా కాదు. ఇప్పుడు ఒకటి బీజేపీ, తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లతోటి 8 మంది ఎమ్మెల్యేలతోటి 8 సబ్జెక్టు కరెక్షన్ 10 మంది 8 మంది ఎమ్మెల్యేలతో బలంగా 8 మంది ఎమ్మెల్యేలతోటి. సో అలాగే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నారు. సో ఆయన నిన్న ఏమన్నారంటే 14 నెలల తర్వాత అంటే 14 నెలల కన్నా ముందే 12 నెలల లోపే మీకు ఒక చెడ్డ పేరు వచ్చేసింది, అనుకున్న దానికన్నా తొందరగా మీ గ్రాఫ్ పడిపోయింది, ఇప్పుడు అప్పుడే ఇంకా అది లేవదు, తిరిగి మళ్ళీ మనమే రక్షణ కవచంగా ఉండాలి తెలంగాణకి అని. అంటే ఒకవైపు మిమ్మల్ని అంటే రేవంత్ రెడ్డిని, మరోవైపు బీజేపీని ఒక దెబ్బకి 2 పెట్టెలను కొట్టాలి. ఆ దెబ్బ ఎవరంటే చంద్రబాబు నాయుడు. అండ్ చంద్రబాబు నాయుడిని ఇక్కడ తీసుకురావడం ద్వారా ఇటు రేవంత్ రెడ్డికి ఇటు మీకు చెక్ పెట్టే వ్యూహం ఇప్పుడు కేసీఆర్ గారిది. అంటే అట్లాంటిది ఏమీ లేదు రిషి గారు, చాలా క్లియర్. ఒక దెబ్బకి 2 పిట్టలేవు, 3 పిట్టలు అసలు పిట్టలే లేవు ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వేళ్ళూనుకొని పోయి ఉన్నది. ఇది ఇవాళ చెడిపేస్తే చెరగని ముద్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రం మీద ఉంది. అదే విధంగా తెలంగాణ వాదాన్ని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అప్పుడు ప్రజలు మరి ఆ రోజు కేసీఆర్ తర్వాత కూడా ప్రజలందరూ కూడా అర్థమైపోయింది యాక్చువల్ గా తెలంగాణ తీసుకొచ్చింది మరి ఇచ్చింది కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజానికి చాలా స్పష్టంగా అర్థమైంది. మీరు ఒకటి గమనించాలి, తెలంగాణ ప్రజానికం కూడా ఏ రోజు కూడా ఆ రోజు కేసీఆర్ ఏమనంటే తెలంగాణ అధికారంలోకి వస్తే రామోజీ ఫిల్మ్ సిటీని 1,00,000 నాగళ్లతో దున్తా అన్నాడు. 1,00,000 నాగలు కాదు కదా, 1 నాగలు కూడా పెట్టి రామోజీ ఫిల్మ్ దున్నలేదు. దున్నాలని మేము అన్నట్లంటే ఆయన తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టే విధానాన్ని దయచేసి తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకోవాలి. ఇవాళ చంద్రబాబు గారిని బూసి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర వేరు వేరు కూడా మనందరం సోదరులు లాంటి వాళ్ళకి ఒకరికొకరు అవసరాలు ఉంటాయి. అది ఓకే, కానీ శ్రీనివాస్ గారు ఒక నిమిషం. అంటే నేను శ్రీనివాస్ రెడ్డి గారికి నేనేమంటున్నానంటే అయితే ఎప్పుడు కూడా ఆయన ఎంతసేపటికి తెలంగాణ వాదాన్ని ఇన్నాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉంటే తెలంగాణ వాదం కానీ తెలంగాణ కానీ గుర్తుకు రాలేదు. ఆంధ్ర ప్రజలతోటి, ఆంధ్ర నాయకులతోటి, ఆంధ్ర బిజినెస్ మ్యాన్లతోటి, ఏమైనా కృష్ణారెడ్డి గారు కావచ్చు, వాళ్ళందరితో కూడా అంటగాగిన విషయం అందరికీ తెలుసు. మరి ఇవాళ మళ్ళీ తెలంగాణ అంశాన్ని పెట్టుకొని తెలంగాణ బిడ్డల ప్రాణాలు పనంగా పెట్టి వాళ్ళ చిచ్చు జరిగితే ఆ మంటల్లో చలిగాసుకొని మళ్ళీ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పార్టీ కోసం, మెయిన్ అధినాయకత్వం కోసం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని చూస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఆయన బుట్టలో గానీ ఆయన మాయలో గానీ పడిపోయే స్థితిలో అసలు లేరు. చాలా స్పష్టం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇవాళ మీరు అనుకున్నట్టుగా మీరు అన్నారు ఋషి గారు, నాకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ బీజేపీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి జనసేన కానీ టీడీపీ కానీ కలిసే ఉన్న ప్రభావం ఉంటుందని, కానీ అట్లా ఎప్పుడు కూడా 1+1=2 అని ఇప్పుడు కూడా రాజకీయాలు వర్కౌట్ కావండి, గుర్తుంచుకోండి, వెరీ క్లియర్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మన ఢిల్లీలో కూడా చూసాం మనం, కాంగ్రెస్ పార్టీకి మాకు 6% అబోవ్ వచ్చింది పర్సెంటేజ్, గతంలో 4% వచ్చింది. సో 2% అబోవ్ పెరిగింది మా ఓటింగ్. ఒక్కోసారి ఏమవుతుందంటే మిత్ర లాభం కాస్త మిత్ర భేదం కూడా జరుగుతుంది. ఇద్దరు కలిసి ఉంటే నష్టాలు కూడా జరగవచ్చు ఒక్కోసారి. మీ దగ్గర వర్కౌట్ ఉంది ఆ ఫార్ములా తప్ప ఇక్కడ ఖచ్చితంగా వర్కౌట్ కదా ఆ ఫార్ములా. ఎందుకంటే తెలంగాణ ప్రజానికం రిసీవ్ చేసుకునే స్థితిలో లేదు. నేను అంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ, 2 జనసేన, 3 బీజేపీ. తెలంగాణకు వచ్చేటప్పటికి బీజేపీ ప్రథమ స్థానంలో ఉంటుంది, టీడీపీ ఉంటుంది, జనసేన ఉంటుంది. 1+1=2 కావచ్చు, కాకపోవచ్చు కానీ 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే నేను 0 అవ్వదండి. ఎప్పుడైతే సరే 1+1 2 అవుతుంది, లేదా 4 అవుతుంది, లేదా 6 అవుద్ది. మైనస్ ఎందుకు అవుతుంది? నేను ఏమంటున్నానంటే ఈరోజు ఒక ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాని ప్రభావం ఏంటి, దాని పాలన ఏంటి అనేది తెలంగాణ ప్రజలు చూశారు. కరెక్ట్. అదేవిధంగా 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీని చూశారు. 2014లో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని పోరాటం చేసినటువంటి కేసీఆర్కి ఎందుకు ఓటేశారో తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యం కలిగిన వ్యక్తులు. అందుకే నేను ఏమంటున్నానంటే ఎన్ని రకాలుగా చేసినా, అంటే రాజకీయ పార్టీలు ఆంధ్ర తెలంగాణ అని లేకపోతే అదని ఇదని వాళ్ళకి వాళ్ళు రాజకీయ నాయకులు వ్యాపార సంబంధాలు లేకపోతే వ్యక్తిగత సంబంధాలు చుట్టరికాలు అన్నీ చేసుకుంటున్నా కూడా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎన్ని చేసినా కూడా తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు, ఎప్పుడు కూడా ఎక్కడ రెచ్చిపోలా. వాళ్ళ అవసరాలకు వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప. నేను ఏమన్నానంటే ఈ రోజున ఎందుకు చెప్తానంటే 11 సంవత్సరాల బట్టి 2 రాష్ట్రాల మధ్యన
ఏ అయితే విభజన సమస్యలాగా ఉండిపోయినాయో వాటి పరిష్కారం కావాలంటే అంటే బూచిగా ఈరోజు పేపర్లో చూశానండి, ఈరోజు పేపర్లో చూసాను ఏమంటారంటే కేసీఆర్ గారు వాళ్ళు ఏమంటారు, ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర వాళ్ళకి లొంగిపోయి మన ఇక్కడ ఇవన్నీ కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారని చెప్పేసి వీళ్ళు అంటారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమంటారు, గత 10 సంవత్సరాల్లో కూడా ఆ జగన్ తోటి అక్కడ కుమ్మక్క అయిపోయి గత 5 సంవత్సరాల్లో కుమ్మక్క అయిపోయి ఇది చేసి అంటారు. అటు ఇటు కూడా బూచిగా చూపిస్తున్నారు, ఆంధ్ర ప్రాంత ప్రజలను కానీ ఆంధ్ర ప్రాంత నాయకులను కానీ బూచిగా చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలకి ఇక్కడ చంద్రబాబు లేకపోతే జగన్ లేకపోతే పవన్ అని కాకుండా ఎక్కడో ఒక ఆంధ్ర ప్రాంతం తాలూకా నాయకుల ఆధిపత్య ధోరణి తెలంగాణని ఎంతో కొంత దెబ్బతీసింది అనే ఒక ఎమోషన్ ఇంకా సజీవంగా ఉండిపోయినట్టు దాన్నే కేసీఆర్ గారు దాని మీద ప్లే చేస్తారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇరువురు కూడా తెలుగుదేశం పార్టీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఒక సెంటిమెంట్ పునాదుల మీద, ఆంధ్ర అనేటువంటి ప్రాంతం విద్వేషం మీద పుట్టిన పార్టీ అది, అంతకమంటే వేరే సిద్ధాంతం దానికి ఏం లేదు. నేనేమంటున్నానంటే నేను అదే అంటున్నా, ఆంధ్ర విద్వేషం మీద లేకపోతే తమకి రావాల్సిన హక్కులు ఖచ్చితంగా మినిమం హక్కులు తమ సాధించుకోలేకపోతున్నారు అనే ఒక నేను అంటే జరిగిన దాంట్లో నాయకులు ఎవరు చేసిన తప్పులకి 2 రాష్ట్రాలు మనం ఏమంటున్నాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మనం అందరూ స్వాగతించాం, తప్పులేదు. మనం పాయింట్ ఏంటంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్లో ఎక్కడైనప్పుడు భార్యాభర్తలు విడిపోవాలనుకున్నా కూడా వాళ్ళకు కొంత సమయం ఇస్తారు కోర్టు, లేకపోతే పిల్లలు ఎక్కడ ఉండాలి లేకపోతే భరణం ఏంటి ఇవన్నీ లెక్కలన్నీ తేల్చి విడాకులు ఇస్తారు. ఇది ఇక్కడ అలా కాకుండా రాష్ట్ర విభజన కూడా ఏమైపోయిందంటే కేవలం తాయిలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా ముందు విడదీసేశారు, సమస్యలో ఉండిపోయినాయి. ఈ రోజుకి కూడా నీటి సమస్యలు, ఆస్తుల సమస్యలు, ఉద్యోగుల విభజన సమస్యలా ఉన్నాయి. సమస్యల పరిష్కారం ఇవ్వాలి అంటే నేను ఏమంటానంటే గతంలో ఉన్న గోదావరిలో ఉన్న కృష్ణ అనే కొత్తగా ఏం మార్పులు చేర్పులు జరగలేదు కదా, కానీ ఎందుకు నీటి విషయంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఎందుకు 2 రాష్ట్రాల్లో కూడా విడిపోయిన తర్వాత ఎందుకు వెనకబడ్డాయి, ఖచ్చితంగా వెనకబడ్డాయి. ఎందుకు వెనకబడ్డాయి అంటే తెలంగాణ ప్రజల జీవితాల్లో ఏం మార్పులు వచ్చేలేదు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రులు ఒకళ్ళు ఉండి ప్లేస్లో 2 అయ్యారు, 5-6 ఉప ముఖ్యమంత్రులు అయ్యారు, 25 మంత్రులు అలా 50 మంత్రులు అయ్యారు, ఒక 23 జిల్లాలలో 59 జిల్లాలు అయినాయి. కానీ తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తున్నాను నేను. తెలంగాణ ప్రజల విషయం ప్రజలకి ఏం లబ్ధి చేకూరింది, వాళ్ళ జీవితాల్లో ఏం మార్పు వచ్చింది. కానీ ఒక ఎమోషనల్ గా మన ప్రాంతపు నాయకులు మన పరిపాలిస్తున్నారు నేను అదే పాయింట్కి వస్తాను. అదే పాయింట్ మీద ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిసిపోవని నేనేం అంటలా, కాకపోతే ఏమవుతున్నానంటే 2 రాష్ట్రాల్లోనే ఒకే ప్రభుత్వం ఉంటే ఈ 2 రాష్ట్రాలకి మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కలిస్తే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ వస్తే లేదని కదా శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఆ నిర్ణయించేది ప్రజలందే. నేను ఇందా చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం భావించిన పార్టీ యొక్క పాలన ఏంటో చూశారు, గత 15 నుంచి కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు. రేపొద్దున్న చారిత్రక అవసరం గుర్తించారనుకోండి. 2000 విడిపోయిన తర్వాత 2015లో కూడా తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో. ఓకే సరే, తర్వాత ప్రభుత్వం పడిపోతుందని అదోనేదో లాగేసుకున్నారు అనుకోండి కేసీఆర్ గారు వాళ్ళని వెళ్ళని. మళ్ళీ తిరిగి 2018లో ఏది వీళ్ళందరూ కలిసి పోటీ చేసినప్పుడు 2 సీట్లు వచ్చాయి, అంటే అసలు 0 కౌంట్ లేదు, 2 సీట్లు వచ్చాయి. సరే ఇంకా తర్వాత పోటీ చేయలేదు తర్వాత, కానీ మళ్ళీ ఇప్పుడు రీబిల్డ్ అవ్వడానికి ఏంటి తెలంగాణ ఏదో ఒక కారణం ఉండాలి కదా. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశానికి బలమైన కార్యకర్తలు ఇప్పటికే ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకునేటువంటి జన సైనికులు అనేక మంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు ఇంట్రెస్టింగ్ రమ్మని. ఇప్పుడు వీళ్ళు నిజంగా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రజల సమాజం కూడా అదేవిధంగా ఆంధ్ర సమాజం 2 కూడా ప్రాంతాల వారిగా మనం విడిపోయినా కూడా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటి మీన్స్ పాలనా పరంగా ఇక్కడ తెలంగాణ నాయకులే ఉంటారు అధికారంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణకి ముఖ్యమంత్రి ఎవరు కదా, ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడే చాలా ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వలేరు, ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇప్పుడు ముందు ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రభుత్వాన్ని ముందు స్ట్రాంగ్ చేసుకోవాలి, అమరావతి ఉంది, పోలవరం ఉంది, 100 పనులు ఉన్నాయి, మళ్ళీ జగన్ బలపడకుండా ఆ ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంటే అండమాన్లో కూడా పోటీ చేసింది. అవును, పోటీ చేసింది. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ ఉంది. నేను ఒక చోట ఉత్తరాంధ్రగా పరిమితం అనుకోలేదు కదా,
మొత్తం దేశం అంతా వాళ్ళు పాలించాలని అనుకుంటున్నారు కదా. నేను అంటుంది అన్ని చోట్లకి ఆ వ్యక్తులు వెళ్ళక్కర్లేదండి. ఆ వ్యక్తుల తాలూకు మనుషులు ఉంటే చాలు, ఆ భావజాలం ఉంటే చాలు, ఆ రెండు కలిసి ఉన్నట్టుగా మనసులు కలిసి ఉంటే ఖచ్చితంగా రెండు రాష్ట్రాల ప్రజలు అనేక సమస్యల పరిష్కారం దొరుకుద్ది. నేను అందుకునే చారిత్రక అవసరం. లేకపోతే ఈ సమస్యలే ఉంటాయి, వీటిని ఈ సమస్యలనే బూచిగా చూపించి మళ్ళీ ఏదో లబ్ధి పొందాలని రాజకీయ పార్టీలు చూస్తాయి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికీ కూడా విభజన హామీలు అంటే రెండు రాష్ట్రాలు దాని గురించి విద్యాసాగర్ గారు నమస్కారం అండి. తెలుగుదేశం నుంచి విద్యాసాగర్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వచ్చే విద్యాసాగర్ గారు థ్యాంక్ యూ, లాస్ట్ మినిట్లో మీరు టైం తీసుకుని జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. విద్యాసాగర్ గారు చర్చ ఏంటంటే ఎన్డీఏ పేరు పెట్టుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి అడుగు పెడతాడు, అప్రమత్తంగా ఉండండి, ఆంధ్ర పాలకులకి సంబంధించిన అణిచివేత మనం గతంలో చూసాము. ఇవాళ రేవంత్ రెడ్డి అయినా లేకపోతే బీజేపీ అయినా ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు వస్తే ఎన్డీఏ పేరుతో మళ్ళీ మన అస్తిత్వానికి మొదటికి వస్తుంది. ఇది కేసీఆర్ గారు శ్రేణులకు చెప్పిన విషయం. సో ఒకసారి అందరినీ అలర్ట్ చేసే కార్యక్రమం. బట్ నా క్వశ్చన్ ఏంటంటే నిజంగా అటువంటి ఆలోచన కానీ అంటే తెలంగాణలో తెలుగుదేశం బలపడాలని ఈ మధ్య అన్నట్టున్నారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. బట్ యాజ్ ఏ ఎన్డీఏగా ఏది ఒక స్ట్రాంగ్ సక్సెస్ఫుల్ ఫామ్లా తెలంగాణలోకి వచ్చే ఛాన్స్ ఉందా? ఆర్ ది రియల్లీ ఇంట్రెస్టెడ్ విద్యాసాగర్ గారు? గుడ్ ఈవినింగ్ ఋషి గారు అండ్ మిత్రులిద్దరికి. మీరు ఎంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు, ఇంట్రెస్టింగ్ ఆన్సర్ నేను కూడా చెప్తాను. చెప్పండి. ఒక తెలంగాణ కాదు, సౌత్ ఇండియా మొత్తం కూడా ఎన్డీఏ విస్తరించబోతోంది. ఓకే, సౌత్ ఇండియా మొత్తం. కేసీఆర్ ఆయన ఏదో కొత్త వింత ఆయన ఏమి చెప్పలే. నేను సౌత్ ఇండియా మొత్తం కూడా ఎన్డీఏ విస్తరించే పనిలో ఉన్నాం. నిన్న 2 days ముందు అనుకుంటాను తిరుపతిలో ఈ టెంపుల్ క్లేవ్ మీద అన్నామలై వచ్చారు. అన్నామలై స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఎన్డీఏ తమిళనాడులో గనక రాగలిగితే వస్తే ప్రభుత్వంలోకి వస్తే ఆలయాలకు సంబంధించిన ప్రత్యేకమైన చట్టం ఒకటి తమిళనాడులో దాన్ని రద్దు చేస్తాం. దాదాపు 42,000 టెంపుల్స్ ఉన్నటువంటి ఒక ఎండోమెంట్ యాక్ట్ తమిళనాడులో సపరేట్ గా ఒకటి ఉంది, దాన్ని రద్దు చేస్తా ఉన్నారు. సో మోరోవర్ ఏంటంటే చాలా వైడ్ గా చాలా సీరియస్ గా సౌత్ ఇండియాలో ఎన్డీఏను విస్తరించడానికి ఎన్డీఏ ప్లాన్ చేస్తున్నమాట వాస్తవం. దానికి కమిటీ వేసిన మాట వాస్తవం, కమిటీలో చర్చలు జరుగుతున్నటువంటి వాస్తవం. అదేం పెద్ద దాపరికం ఏమి లేదే. ఇట్ ఈస్ ఎ నోన్ టు ఎవ్రీ సీరియస్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ. సో వాట్ ఆర్ ద ఛాన్సెస్ విద్యాసాగర్ గారు? ఇప్పుడు తెలంగాణకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి. బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. విద్యాసాగర్ గారు, తెలంగాణకున్న అసలు ఆ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం మనకు తెలుసు, అది మాట్లాడుకునే సమయం లేదు. కానీ మొట్టమొదటి అందరికన్నా ముందు లెటర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తారా లేకపోతే దీన్ని ఎట్లా చేయాలి అని తీర్మానం చేసి పంపించి ఇవన్నీ చేసి ఆ తర్వాత సరే 2015లో పోటీ చేశారు, సీట్లు గెలుచుకున్నారు, 2023లో మహాకూటమిలో చేశారు, తర్వాత చేయలేదు అనుకోండి. సో మళ్ళీ ఇప్పుడు విడిగా కాకుండా ఎన్డీఏగా రావడంతో ఇప్పుడు 3 పార్టీలని కలిపి చూద్దాం. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు బీజేపీ పెద్ద పార్టీ అవుతుంది, తెలుగుదేశం 2వ పార్టీ అవుతుంది, జనసేన 3వ పార్టీ అవుతుంది ఒకవేళ తెలంగాణలోకి వస్తే. కానీ ఇండిపెండెంట్గా చూస్తే వాళ్ళకి బలాలు లేవు. జనసేన పోటీ చేసినప్పుడు 8 సీట్లలో వాళ్ళు డిపాజిట్లు కోల్పోయారు. చంద్రబాబు గారు మీ పార్టీ పోటీ చేయలేదు. సో తెలంగాణ బీజేపీ 8 సీట్లు ఎంపీలు, 8 సీట్లు ఎమ్మెల్యేలు గెలుచుకుంది. సో ఏంటి కాన్ఫిడెన్స్ అంటున్నా? ఎన్డీఏ కాన్ఫిడెన్స్, ఎన్డీఏగా వచ్చి ఇటు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ని సరే అధికారంలోకి వస్తామని ఇప్పుడైతే మీరు నాకు క్లెయిమ్ చేయలేదు. తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఆలోచనతో కూడా స్ట్రాటజీ ఉందా? డోంట్ టెల్ మీ. 100% ఉంది తెలంగాణలో. దాంట్లో రెండో ఆలోచన అవసరం లేదు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నది తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. మీరు రామారావు గారి పీరియడ్ లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కానివ్వండి, ఆంధ్ర కంటే కూడా నైజాం ఏరియాలో తెలంగాణకు ఓట్లు సీట్లు స్టేక్ ఎక్కువ. మీరు చరిత్ర తీసుకోండి, అది ఇట్స్ నోన్ టు ఎవ్రీ వన్. అది హిస్టరీ గత 45 సంవత్సరాల నుంచి, లాస్ట్ ఎలక్షన్ తప్ప. సో ఇక్కడ ఏంటంటే మాకు క్యాడర్ ఉన్నమాట వాస్తవం. ముఖ్యంగా హైదరాబాద్ అండ్ పెరిఫెరల్ ఏరియా 33 సీట్లు కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, నేను ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను. నేను ఈ ఏరియాలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మాకు స్టేక్ ఎక్కువ. దాంతో బీజేపీ పుంజుకోవడానికి కారణము ఈ 10 సంవత్సరాల్లో ఒక తెలంగాణలో వచ్చినటువంటి మార్పులు.
సో తెలంగాణలో బీజేపీ కూడా చాలా బలమైనటువంటి ఆ శక్తిగా ఈరోజు నిలబడి ఉంది. మూడో విషయంలో జనసేన పార్టీకి వచ్చేసరికి మున్నూరు కాపు అండ్ హైదరాబాద్ పెరిఫెరల్ ఏరియాలో ఉన్నటువంటి కాస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్, ఈ మూడు చాలు మాకు. ఇంకా ఏది మేము బలమైన ప్రత్యర్థులుగా నిలవడానికి. రాజకీయంకి వచ్చేసరికి తర్వాత చాలా అంశాలు ఉంటాయి, రాష్ట్ర అంశాలు ఉంటాయి, దేశ అంశాలు ఉంటాయి, ఆర్థిక అంశాలు ఉంటాయి, భద్రత అంశాలు ఉంటాయి, ప్రెసెంట్ గవర్నమెంట్, పాస్ట్ గవర్నమెంట్, ఫెయిల్యూర్స్, సక్సెస్లు, మేము వస్తే ఏం చేస్తాం, వాళ్ళు చెప్పి ఏం చేశారు, ఏం చేయలేదు, వీటన్నిటి మీద రాజకీయంగా తర్వాత వేరే విషయాలు, మేనిఫెస్టో తర్వాత విషయాలు. బట్ మాకున్న సోర్సెస్, మీరు ఒక తెలంగాణ గురించి అడుగుతున్నారు, బట్ ఎన్డీఏ ఇస్ గోయింగ్ టు నాకు అర్థమైంది. అంటే బట్ నాకు ఇవాళ ఫోకస్ తెలంగాణ మీద. అంటే కేసీఆర్ గారు మొన్న చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవి కాదు. అండ్ చంద్రబాబు నాయుడు భుజం మీద తుపాకు పెట్టి కాల్చడం కోసం చేసింది కూడా కాదు. ఎందుకంటే 2018లో ఆయన అదే పని చేశారు. కానీ ఈసారి చాలా నేను మాట చెప్తాను. ఇదే కేసీఆర్ పని కట్టుకొని వెస్ట్ బెంగాల్కి వెళ్ళాడు, తమిళనాడుకి వెళ్ళాడు, బీహార్కి వెళ్ళాడు. ఆ రోజు నువ్వు తెలంగాణ వాడివి అని చెప్పి వాళ్ళు అనుంటే ఎక్కడికైనా వెళ్ళేవాడైనా? అంటే ఇక్కడ ప్రతిసారి ఆయనకు అవసరమైనప్పుడు ఏంటంటే తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టడం. తెలంగాణ వాదము అయిపోయింది, తర్వాత తెలంగాణ వచ్చింది, మూడో ప్రభుత్వం ఇక్కడక్కడ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ వాదం అనే రెచ్చగొట్టడం ఏంటి? ఆ ప్రాంతం నీది, ఈ ప్రాంతం నీది అంటే మరి కేంద్ర ప్రభుత్వం వద్దా రాష్ట్రాలకి? ప్రకాష్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం వద్దా? ఆ తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి కేంద్ర ప్రభుత్వం వద్దా? లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వంలో నువ్వు ఆ రోజు సోనియా గాంధీతో పనిచేసిన రోజు, నీకు తెలంగాణ వచ్చిన రోజు నువ్వు ఎవరితో కలిసి పనిచేసావు? అదే ఢిల్లీ మనుషులతో కదా నువ్వు పనిచేసింది. నువ్వు కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎందుకు పడిపోతుంది? కాదు, రాజకీయాలు ఆల్వేస్ డైనమిక్. పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ డైనమిక్ కదా, స్టాటిక్ గా ఉండవు, మారిపోతూ. చంద్రబాబు నాయుడు గారు పేరెత్తంగానే కేసీఆర్ కి ఎందుకు ఇది పడిపోద్ది? సర్లేండి, వద్దులే కానీ, ఎందుకు పడిపోతుంది? వద్దులేండి, వద్దు కానీ. నేనేమంటానంటే మన్ని గోవర్ధన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు బీఆర్ఎస్ నుంచి. గోవర్ధన్ రెడ్డి గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు ది డిబేట్. మీ దగ్గరికి వచ్చే ముందు ప్రకాష్ రెడ్డి గారు మీకు ముందు జస్ట్ జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడతాం. ప్రకాష్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత దొరికారు మాకు, బిజీ అయిపోయారు. గోవర్ధన్ రెడ్డి గారు వస్తారు మీ దగ్గరికి. ప్రకాష్ రెడ్డి గారు ఈజ్ వెయిటింగ్ ఒక 15 minutes నుంచి. ప్రకాష్ రెడ్డి గారు క్విక్గా వచ్చేసేయండి టాపిక్లోకి. ఎన్డీఏ, బీజేపీ ప్లస్ జనసేన ప్లస్ తెలుగుదేశం, అసలు మీరు ఈ ప్లస్లకి వెల్కమ్ చెప్తున్నారా, లేకపోతే లేదు తెలంగాణ బీజేపీగా మేము ఒక్కళ్ళమే ఇటు కాంగ్రెస్ని లేకపోతే బీఆర్ఎస్ని ఓడించేసి అధికారంలోకి వస్తామని చెప్తారా? మొత్తం నా డిబేట్ మీరు రూల్ అవుట్ చేస్తారా? రిషి గారు గుడ్ మార్నింగ్, పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే టీఆర్ఎస్ లేకుండా చేసిన ఆల్రెడీ ఇక ఉన్నదని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు పోటీ అంతా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంది తెలంగాణలో. ఆల్రెడీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అనేది రిషి గారు. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్లో కూడా సెకండ్ ప్లేస్ లేదు, అన్నింటి థర్డ్ ప్లేస్ కు పోయింది. ఒక 6 సీట్లు 5 సీట్లు వాళ్ళు లీడ్ చేసారు మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్స్ లో. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళకి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేదు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 10 మంది మారినారు, ఇంకో 10 మంది ఇప్పుడో రేపో ఎల్లుండో మారుతారు అనుకుంటున్నారు. సరే వాళ్ళు ఎప్పుడు మారుతారో వాళ్ళ ఇష్టం అది. కానీ వాళ్ళ కుటుంబ పార్టీ అయిపోయింది. అంటే ఒక ఉద్యమ పార్టీ, ఉద్యమ నేపథ్యం వచ్చిన పార్టీ, ఉద్యమం యొక్క లాభ నష్టాలను బేరీజు వేసుకొని ప్రజలు ఓటేశారు. ఉద్యమం తర్వాత ఫక్త్ రాజకీయ పార్టీగా మారినామన్నారు. ఫక్త్ రాజకీయ పార్టీ తెలంగాణ వాదం, తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. తెలంగాణ ముసుగు తీసేసి భారతీయ రాష్ట్ర సమితిగా దేశం మొత్తం వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు చాలా స్పష్టంగా సరైన బుద్ధి చెప్పినారు. మీరు ఒక ప్రాంతీయ పార్టీ, ఈ ప్రాంతంలో ఉండకుండా ఇక్కడెక్కడికో పోతామంటే ఇక్కడ ఉండనీయమని చెప్పి ఆ రిజల్ట్ ఇచ్చినారు బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ ఉండనీయకుండానే చేసినారు. ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక కొంత తగ్గించినారు, పార్లమెంట్ ఎలక్షన్ అంత తగ్గించేసినారు. కాబట్టి నేను దీంట్లో ఇంకా కొత్తగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, లేదు తగ్గిపోయింది అనుకుందాం. ఎన్డీఏ ఇప్పుడు విద్యాసాగర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎన్డీఏ తెలంగాణ కాదు మొత్తం సౌత్ అంతా కూడా మేము ఎక్స్పాండ్ అవుతాము. ఎక్స్పాండ్ అవడమే కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే ఈసారి కొడితే ఎలా ఉంటుందో చూద్దరు గారు, మామూలుగా ఉండదని. సో తెలంగాణ వరకు నాకు చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ వరకు నాకు చెప్పండి. చాలా స్పష్టంగా చెప్తున్నా ఒక స్టేట్మెంట్. ఎన్డీఏ సౌత్ లో ఉండింది, అనేక చిన్న చిన్న కారణాలతోటి మేము ఏఐడిఎంతో పొత్తులో లేము. గతంలో ఏఐడిఎంతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ బీజేపీ. కాబట్టి నెక్స్ట్ ఎన్డీఏ విస్తరించేటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఉంది, తెలంగాణలో బీజేపీ ఉంది,
కర్ణాటకలో బీజేపీ ఉంది, ఇప్పుడు ఎన్డీఏ కూడా ఉంది. ఎందుకంటే జేడీఎస్ తో కలిపి ఉంది కర్ణాటకలో. తమిళనాడులో ఏఐడిఎంతో కలిసినా మిగతా పార్టీతో కలిస్తే ఎన్డీఏ పవర్లకు వస్తుంది. కాబట్టి ఎన్డీఏ ఉంది, సౌత్ ఇండియాలో ఉంటుంది కూడా. నాకు అది కాదు, నాకు స్ట్రైట్ గా కావాలి. తెలంగాణలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి స్ట్రాంగ్ అయ్యి రేపు ఇటు కాంగ్రెస్ పార్టీతో ఇటు బీఆర్ఎస్ తో ముక్కోణ పోటీ జరిగే అవకాశం ఉందా లేదా? నేను చాలా స్పష్టంగా ఒక మాట క్లారిటీ చెప్తాను రిషి గారు. ఒక ప్రాంతీయ పార్టీ రెండో ప్రాంతంలో బలం చూపించడానికి అవకాశం ఈ దేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బలము, ఎన్డీఏ బలము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి బలం కలిపి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వరకు మేము బీజేపీగా బలపడుతున్నాం. కాబట్టి ఇక్కడ మా బలాన్ని మా బలంతో మేము ఇక్కడ గెలవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. శివసేన మహారాష్ట్ర ఉంది కాబట్టి తెలంగాణలో శివసేన మా పార్టీ కమిటీ కూడా ఉంది. ఇక్కడ శివసేన పార్టీ కమిటీ కూడా ఉంది. అంత మాత్రం శివసేనతో పొత్తుందా? నెంబర్ 1. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీతో బీజేపీ పొత్తుండింది. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ పట్టుదంతా మాత్రం ఉత్తరాఖండ్ లో విద్యాసాగర్ గారు ఒక నిమిషం, వేరే రాష్ట్రాల్లో ఇవన్నీ మళ్ళీ నాకు పెద్ద టాపిక్ అయిపోతుంది. విద్యాసాగర్ గారు ఒక నిమిషం. ఇది ప్రకాష్ రెడ్డి గారు వెరీ ప్రీమెచ్యూర్ తో మాట్లాడుతున్నారు. ఇది నేను చెప్పిన అంశాలు ఎన్డీఏ విస్తరణ, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, లేకపోతే జేపీ నడ్డా గారు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు. ఇప్పుడు ఇక్కడ మనం ఇదేది శ్రీనివాస్ రెడ్డి గారు మీరు స్టార్టింగ్ లో మాట్లాడారు కదా, ఇంకా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎన్డీఏ గురించి మాట్లాడారు, ఎన్డీఏ గురించి మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం, విద్యాసాగర్ గారు ఒక నిమిషం, గోవర్ధన్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు ఒక నిమిషం, విద్యాసాగర్ గారు ఒక నిమిషం, విద్యాసాగర్ గారు ఒక నిమిషం. ఇప్పటి వరకు నాకైతే వచ్చిన ఆలోచన లేకపోతే నాకు అందిన సమాచారం, మీరు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడింది కానీ విద్యాసాగర్ గారు మాట్లాడింది ఏంటంటే, లేకపోతే మా శ్రీనివాస్ గారు మాట్లాడిన దాని ప్రకారం, గోవర్ధన్ రెడ్డి గారు తెలంగాణలోకి ఖచ్చితంగా ఎన్డీఏ అడుగు పెడుతుంది అనేది ఇటు శ్రీనివాస్ గారును మన శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకు రావాలో ఆవశ్యకత వీరు చెప్తే ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆయన చెప్పారు. సరే, ప్రకాష్ రెడ్డి గారు అయితే మేము ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నాము, బీఆర్ఎస్ని ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చామో చూశారు కదా అని. ఎందుకని ఇప్పుడు కేసీఆర్ గారు మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు పేరు తీసుకురావాల్సి వచ్చింది తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం? తిరిగి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేస్తూ ఎక్కడైనా పార్టీని విస్తరించుకోవచ్చు, దీంట్లో ఎవరు కాదనరు. మేమేమంటారంటే బీజేపీ ఏమంటుందంటే, ఇప్పుడు ప్రకాశం చెప్తుందంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేసినని చెప్తున్నాం. అసలు ఏమన్నా మాట్లాడుతున్నా? మీకు వచ్చిన సీట్లు ఏంది, మాకు వచ్చిన సీట్లు ఏంది? మా 39 సీట్లు వస్తే నీకు పట్టుమని 7 సీట్లు వచ్చినాయి. దానికి మేము లేకుండా చేసినామంటే అసలు వాపును చూసి బలం అనుకోవడం ఇంతకన్నా ఉదాహరణ ఏం కాదు. మీరు ఏం సెంటిమెంట్, మేము తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చిన సెంటిమెంట్ మీద 2014 వచ్చిన మాట వాస్తవమే. 2018 ఎలక్షన్లో మేము డెవలప్మెంట్ చూపించే ఎలక్షన్లో పోటీ చేసినాం. దాదాపు 119 గాను 88 సీట్లు గెలిచినాం. నువ్వు ఒక్కటి పట్టుమని రాజసింగ్ గారు ఒకటి గెలిచిండు. అప్పుడు ఎక్కడ పోయింది మరి? ఇప్పుడు 2023లో మీ 39 గెలిస్తే 8 గెలిస్తే అంత వాపు అనుకుంటే, అంత బల్ప్ అనుకుంటే మరి ఎవరేం చేస్తారు? ఒకటి చెప్పిన అది కూడా చెప్పిన పార్లమెంటులో 0 వచ్చిన మాట వాస్తవమే. ప్రజాస్వామ్యంలో మీకు ఎక్కువ వస్తున్నా, మాకు ఎక్కువ తక్కువ. కానీ మీ అదే అసెంబ్లీ ఎలక్షన్లో మీకు డిపాయిట్ రాని ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి? అది చెప్పుకోరు మీరు. ఏదో ఏదో 8 గఫలత్లో గెలిచినవో, లేదా మోడీ చూసి ఓటేసినామో అని చెప్పారు, లేకపోతే మీరు హిందుత్వాన్ని తీసుకొచ్చి గెలిచారు, 8 సీట్లు గెలిచారు కదా, దానికే గొప్ప అనుకోవడం ఎట్లా వరకు కరెక్ట్? మా అసెంబ్లీ ఎందుకు రాంచలేకపోయారు? ఇది ఒక్కటే. మీరు ఎంతసేపు మతతత్వం చిచ్చులు పెట్టేసడం, దాన్ని బట్టి గెలవట్లేదు. మేము తెలంగాణ సెంటిమెంట్ పెట్టి గెలుస్తున్నాం. మీరు పొద్దున్న లేస్తే బీజేపీ పార్టీ అంటే మతతత్వం పార్టీ పెట్టేసి, మతాల మీద చిచ్చు పెట్టేసి, మతాలకు ఒకరికి కులాలు పిచ్చి పెట్టేసి మీరు గెలుస్తున్నారు. అది వాట వాస్తవం. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొచ్చారు పిక్చర్లోకి? ఆయన ఏపీ ముఖ్యమంత్రి. నేను ఏమంటారు అంటే ఎన్డీఏ ఇప్పుడు ఆయన ఏపీలో సంగతి చెప్తున్నా, ఏపీలో బాబు గారు లేకపోతే అసలు బీజేపీకి ఒక్క సీట్ కూడా రాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆడ మాత్రం వీళ్ళకి అవసరం కాడ మాత్రం టీడీపీ గొప్పదట, తెలంగాణ మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోదు, ఎన్డీఏ పొత్తు పెట్టుకోదు అంటుంటారు. మీరు టీడీపీతో లేకపోతే ఎవరితో పెట్టుకున్నా అది మీ ఇష్టం, మీ పార్టీలు, మీ లక్ష్యం మీది ఇష్టం, ఏమని చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ భాగస్వాములైన టీడీపీ కానీ జనసేన కానీ ఎవరైనా పోటీ చేసి ఏమి దానికని మా పార్టీ ఏమంటుందంటే దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ తెలంగాణలో అదే రేవంత్ రెడ్డి గారు తన శిష్యులను పెట్టుకొని వస్తుందని చెప్పిన మాట వాస్తవమే. దాంట్లో ఎందుకు కాదండి? విద్యాసాగర్ గారు ఏం చెప్తున్నారంటే ఇది పడ్డదట,
మా సార్ని చూసి ఇది రెండు పడ్డాయి గుర్తుపెట్టుకో విద్యాసాగర్ గారు. ఇది రెండు పడ్డాయి మీకు. మీరు మరి ఆయన కూడా వద్దా 100% అట్లా మాట్లాడు ఏం పడ్డది ఇట్లా ఇది రెండు పడ్డాయి గుర్తుపెట్టుకో. ఇది రెండు పడ్డాయి ఇప్పుడు కూడా అదే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఏదో ఎన్డీఏని అడ్డం పెట్టుకొని బీజేపీని అడ్డం పెట్టుకొని తెలంగాణలో రండి మరి చూద్దాం ఏదైతే అది చూద్దాం అంతగాని ఇది పడ్డది పెద్ద గొప్ప చెప్పు కాదు. ఇది రెండు పడతాయి మీరు అనుకుంటున్నాం. మీరు మంచిగా మాట్లాడుతున్నారు ఒక వక్తలా వచ్చినప్పుడు మీ పార్టీ లైన్ చెప్పండి పోటీ చేయండి కాదంటేను. కానీ మమ్మల్ని నాయకులు సిద్ధపడ్డా 2018 ఎక్కడ వారిపోయినా అసలు అది చెప్పకుండా ఇదేదో మాట్లాడదు. సరే ఇంకోటి టీడీపీ మేమేమంటాం అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తాడు ఆంధ్ర ఏంది ఆంధ్ర అంటావా నువ్వు కూడా మా పార్టీ శాఖ మీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మా పార్టీ శాఖ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. నువ్వు కూడా దమ్ముంటే నువ్వు కూడా ఎవడద్దంటు నువ్వు కూడా నీ తెలంగాణ వాదులు ఆంధ్రప్రదేశ్ ఎందుకు చెప్పని అడుగు. నువ్వు ఎవడద్దంటున్నా నేను అది ఉచ్చబడతాదు నీకు రెండు ఉచ్చారు రెండు పడ్డాయి విద్యాసాగర్ గారు గోవర్ధన్ రెడ్డి గారు అరే మా ఇష్టం బాయ్ నువ్వు కూడా ఓడదండు నువ్వు అంటాం బాయ్ మా ఇష్టం నువ్వు కూడా ఓడదండు ఎవడద్దంటు మా తెలంగాణని మా 2014 మా గవర్నమెంట్ ని రాజకీయం చేయాలంటే పర్మిషన్ అవసరమా మాకేమైనా నిన్ను ఎవరు అడిగిన పర్మిషన్ దమ్ముంటే మాట్లాడు నీ ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడు ఈడ కాదు మాట్లాడేది నీ దమ్ముంటే నీ ఆంధ్రప్రదేశ్ మాట్లాడు మా పార్టీ శాఖ అక్కడ ఉంది మా పార్టీ శాఖ మా పార్టీ విమర్శించు తెలంగాణ పార్టీని ఆంధ్రప్రదేశ్ నా పాయింట్ ఏంటంటే తెలంగాణ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎందుకను వద్దంటారు కరెక్ట్ కాదు. విద్యాసాగర్ గారు మనం అందరూ మీరు కూడా విద్యాసాగర్ గారు మీరు మంచి డెకరం మెయింటైన్ చేస్తూ డిబేట్స్ పార్టిసిపేట్ చేస్తారు. అట్లాంటి వద్దు. సో తెలుగుదేశం పార్టీ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కేజ్రీవాల్ ఢిల్లీలో మొదలయ్యి పంజాబ్ వెళ్ళలేదా, గోవా వెళ్ళలేదా, లేకపోతే గుజరాత్ వెళ్ళలేదా? విద్యాసాగర్ గారు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పండి. మా వర్షం నువ్వు చెప్పినావు నీ వర్షం నువ్వు చెప్పినావు డీసెంట్ గా డిబేట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆవేశపడద్దు. మాట్లాడుతుంటే మీరు ఇట్లా జోక్యం చేస్తారు. ఒక్క నిమిషం సార్ కు రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క నిమిషం టైం తీసుకుంటా నేను. విద్యాసాగర్ గారు ఒక నిమిషం కాదు మీకు 2 నిమిషాలు ఇస్తా ప్లీజ్. మాట్లాడలేం కదా వేరే వాళ్ళ. ఇప్పుడు 5 ఉన్నాం డిబేట్ లో 5 ఉన్నప్పుడు చాలా టైం ఇంకా తక్కువ వస్తుంది. ఇక్కడ చెప్పనివ్వండి ఒక నిమిషం. టైము డిస్ట్రిబ్యూట్ చేయడంలో నేను చాలా పర్టికులర్గా చూసుకుంటా. ఇప్పుడు వారు జాయిన్ అయ్యే ముందు మీరు శ్రీనివాస్ గారు కొంత ముందు వచ్చారు కాబట్టి కాస్త మాట్లాడడానికి అవకాశం వచ్చింది. బట్ యూ కెన్ టాక్ ప్లీజ్. ఒకటి రిషి గారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. నేను ఒక్కనే ఉన్నా. 1:3 ఫైట్ జరుగుతుంది ఇక్కడ. ట్రిపుల్ ఇంజిన్ అన్నప్పుడు విద్యాసాగర్ గారు ఏమంటున్నారంటే ఎన్డీఏ కూటమి అని చెప్తున్నారు. ఎన్డీఏ కూటమి దక్షిణ భారతదేశంలో పాకాయేస్తుంది అని చెప్తున్నారు ఆయన. మరి ఎన్డీఏ కూటమి అంటే జనసేనతో కూడినటువంటి, టీడీపీతో కూడినటువంటి, బీజేపీ యుక్తమైనటువంటి దక్షిణ భారతదేశంలో వీళ్ళు పాగాయేస్తారా లేకపోతే టీడీపీతో పొత్తుతోటి వేస్తున్నది నాకు క్లారిటీ రాలే. ఎన్డీఏ కూటమి అంటే వేరే రాష్ట్రాల్లో కూడా జనసేన మరి టీడీపీ ఉన్నదా లేదని క్లారిటీ లేదు. అదొకటి. ఇంకొకటి అంటే నేను ఎందుకంటే మీరు 2-3 సార్లు ఎన్డీఏ కూటమి అన్నారు. అంటే ఆల్రెడీ కూటమి కాంగ్రెస్ కూటమి కూడా ఉన్నది యాక్చువల్ గా. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాస్తవం చెప్పాలంటే గతంలో ఉన్నది టీడీపీ ఉన్న మాట యథార్థమే. సరే జనసేన అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండొచ్చు, కానీ ఒక పవన్ అభిమాని కాస్త ఓటర్ గా మారాలంటే మాట్లాడుకున్నంత ఈజీగా కాదు అది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మీకు ఒక 21 సీట్లు ఇస్తే కూటమితో 21 గెలవచ్చు కాదన్నట్లే. కానీ ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఎమాహిమీని కూడా పెట్టినప్పుడు కూడా తెలంగాణలో 1-2 సీట్లు అంటే తక్కువ వర్కౌట్ అయింది. ఇప్పుడున్న పొజిషన్లు ఏంటంటే అది కూడా ఖమ్మం లాంటి జిల్లాలలో, హైదరాబాద్ లాంటి నగరంలోనే వర్కౌట్ అయింది.
పాయింట్ నేను మాట్లాడేది వీళ్ళ వేరే డివియేషన్ ఏ ఉండదు. నేను ఎప్పుడైనా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే జనసేనకు తెలంగాణలో విపరీతమైన ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కున్నా అది ఓటుగా కన్వర్ట్ అవ్వదని మీరు నమ్ముతున్నారు కాదు, అంతేనా? నేను చెప్తున్నా, నేను జనసేన, మీరు జనసేన అంటున్నారు, నేను పవన్ కళ్యాణ్ అంటున్నా. మీకు నాకు అదే తేడా వస్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారికి ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీగా మాట్లాడుతున్నాను నేను అదే చెప్తున్నానండి. అయ్యో నేను చెప్పేది కంప్లీట్ చేయట్లేదు, మీరు విననీయట్లేదు ప్రజానికాన్ని. నేను ఏమంటున్నానంటే జనసేన అంటే పవన్ కళ్యాణ్ వస్తే చూడడానికి పోతారు, చిరంజీవి వస్తే చూడడానికి పోతారు, కమల్ హాసన్ దక్షిణ భారతదేశం చూడండి, తమిళనాడులో చాలా మంది విజయకాంత్ కావచ్చు, లేకపోతే రజనీకాంత్ కావచ్చు, లేకపోతే మన కమల్ హాసన్ కావచ్చు, చాలా మంది వాళ్ళందరూ పార్టీలు పెట్టారు. మొన్న విజయ్ కూడా పార్టీ పెట్టారు. సినిమా యాక్టర్లు ఏంటంటే వాళ్ళు పార్టీలు పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నా చిన్నప్పటి నుంచి జనసేన 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 అన్నారు. మొన్న నిల్చున్నారు, ఎప్పుడు కూడా నిల్చోలేదు. ఎప్పుడు కూడా మద్దతు బయట నుంచో లోపలి నుంచో మద్దతు ప్రకటించారు. ఏంటంటే ప్రశ్నకు ఆన్సర్ సమాధానం ఎట్టుంటుంది డిబేట్ లో చర్చించాలని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ మనం ఐదుగురు మాట్లాడాలి. మీరు అంత లెంగ్తీ టైం తీసుకుంటే స్ట్రైట్ పాయింట్ ఏంటంటే తెలంగాణలో బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి ఫామ్ అయ్యి బలపడితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుందని మీకు ఏమన్నా భయమా, లేకపోతే అసలు వాళ్ళు కలిసే అవకాశం లేదని మీ పాయింట్? నేను రషి గారు ప్రజల్ని మీరు నిర్ణయండి కొద్దిగా. ఇప్పుడు వాళ్ళిద్దరు మధ్యలో వచ్చే వరకు మీరు కన్ఫ్యూజ్ అయిపోయి డిబేట్ నేనేం కన్ఫ్యూజ్ అవును ఏమంటున్నానంటే చెప్తున్నా మీకు ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడు నేను మీరు క్వశ్చన్ రాంగ్ చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి ఏమన్నా అయితే అసలు కలవడానికి ఇక్కడ కలిసి వచ్చినా కూడా ఇక్కడ రాజకీయాల్లో శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో కాదు. ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఎందుకంటే రాజకీయాలు స్టాటిక్ గా ఉండవు, డైనమిక్ గా ఉంటాయి. చెప్పమంటే 25 ఏళ్ల నుంచి చరిత్ర చెప్తాను నేను, అంత టైం లేదు. కానీ అంటే నాకు ఒక పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఫాలోయింగ్ ఓట్లుగా కన్వర్ట్ అవ్వదు. ఓకే, 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయారు పవన్ కళ్యాణ్. తర్వాత 100% స్ట్రైక్ రేట్తో కొట్టారు. మనం తెలంగాణలో 8 సీట్లు ఇస్తే 8 చోట్ల డిపాజిట్లు పోయాయి. ఆయన అన్నదాన్ని కూడా నేను పూర్తిగా కొట్టేయట్లేదు. ఇప్పుడు ఏం తేడా వస్తుంది అని మీరు ఇంతగా స్ట్రాంగ్గా ట్రిపుల్ ఇంజిన్ సర్కారు తాలూకు ఆవశ్యకత చెప్పారు. నా పాయింట్ అర్థమైంది. నేను ఏమంటానంటే ఎప్పుడు ఏ పార్టీలు ఏ విధంగా కలిసి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించేది నాయకులు నిర్ణయించరండి, పరిస్థితులు నిర్ణయిస్తాయి. తెలంగాణ ప్రజానీకం కావాలని కోరుకుందనుకోండి. ఎందుకంటే ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పాలన చూసింది, ఇందాకే చెప్పాను, పాలన చూసింది తెలంగాణ సమాజం. అదేవిధంగా గత 15 నెలల బట్టి కాంగ్రెస్ పార్టీ పాలన కూడా చూసింది. నేనంటుంది 2000 భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో 2 పార్టీలు చూసాం కానీ అదే సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, మోదీ గారి నాయకత్వం కావచ్చు, బలమైనటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఉండి, పక్కన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే డెవలప్మెంట్ బాగా జరుగుద్ది, సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది. లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి వాడుకుంటున్నారు తప్ప సమస్యలా ఉంటాయనే భావన తెలంగాణ సమాజంలో కలిగిందనుకోండి, ఖచ్చితంగా కలిసి వెళ్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిగా 3 పార్టీలు కలిసి వెళ్ళని అంటే అక్కడ వాతావరణం క్రియేట్ అయింది. ప్రజలు కోరుకున్నారు మీ 3 పార్టీలు కలవాలి, కలిస్తేనే అటు ఆ నాయకత్వాన్ని ఆ పార్టీని కొట్టగలరు అనేటువంటి భావన ప్రజల్లోంచి వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఎక్కడ నగ్గాలో అక్కడ నగ్గి చూపించారు. రేపొద్దున తెలంగాణ సమాజాన్ని కోరుకోకూడదని ఎవరు చెప్పగలరు? అక్కడ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ కూడా అలాగే అన్నారు, జనం వస్తారా ఉంటారు, సినిమా ఆర్టిస్ట్ కదా అలాగే జనం వస్తారా అనుకున్నారు. చాప కింద నీరులో ఏ విధంగా వెళ్ళామని చూపించాం. నేనంటుంది ఇక్కడ కూడా ఇప్పుడు నేను అంటుంది 11 సంవత్సరాలు అయింది సార్, మనం ఒకటే రాష్ట్రం. 11 సంవత్సరాల క్రితం ఏదో 2 రాష్ట్రాలుగా ఏర్పడాం కానీ మొత్తం మార్పులే జరుపులో ప్రజల్లో మనస్తత్వాలు మార్పులు జరిగిపోలా. నేను అంటుంది రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ యువతలో నేను అంటుంది ఏం మార్పు వచ్చేసింది, వాళ్ళ భవిష్యత్తులో ఏం బంగారు బాట అయిపోయింది, ఏం లేదే, ఎక్కడుంది అక్కడే ఉంది. ఆంధ్రాకి ఇంకా అన్యాయం జరిగింది. కానీ అంటే 2 రాష్ట్రాల ప్రజల్లో కలిసి ఉంటే ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది, 2 రాష్ట్రాల్లో ఒకే పార్టీ గారు ఉంటే పొలిటికల్గా అధికారం ఉంటే సమస్యల పరిష్కారం అవుతాయి. భారతదేశంలోనే తెలుగు సమాజం అద్భుతమైన ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒప్పుకుంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారైనా ఇద్దరు గురు శిష్యులు కాబట్టి 2 పార్టీ దాదాపు సేమ్ ఉన్నట్టే. బీజేపీ కాంగ్రెస్ జనసేన అన్ని కలిపిన తప్పుడు శిష్యుడు లే కానీ మొన్నటిదానికి శిష్యుడు కదా, సహచరుణ్ణి అనుచరుణ్ణి అట్లే అంటలే కానీ
ఎవరు డైరెక్షన్ నడుస్తుందో అది అందరు తెలుసు. ఇప్పుడు ఈ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అన్ని కలిసి పనిచేస్తున్నాయి, జనసేన కూడా కలిసి పనిచేస్తున్నాయి. బండి సంజయ్ గారిని ఈయన తందానా రేవంత్ రెడ్డి గారు తందానా అంటే ఎమ్మడే బండి సంజయ్ తన తందాన అంటే ఉంటాడు, రఘునందన్ తందాన అంటే ఉంటాడు, మన ధర్మపురి అరవింద్ గారు తానా తందాన అంటాడు. ఎవరు తక్కువ చెప్పండి ఎవరన్నా? ఇంత జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రూలింగ్ లో 15 నెలల్లో అసలు ఎంత అన్యాయం జరుగుతుంది, ప్రజలంతా ఎంత తిట్టిపోస్తున్నారో రేవంత్ రెడ్డి గారిని లేకపోతే కాంగ్రెస్ పార్టీని. అట్లన్నప్పుడు ఒక్కసారైనా బీజేపీ పార్టీ ప్రశ్నిస్తుంది ఎప్పుడైనా? ఎవరైనా ఒక్కరైనా ప్రశ్నించిన సందర్భం సంజయ్ మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి గారు మంచోడు, చాలా మంచోడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అంతా కథం చేద్దామని చెప్పి చెప్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీస్ ఏమైనా, 6 గ్యారెంటీలు ఏమైనా ఒక్కసారి అడుగుతురా? అసలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాదు, ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ అయితే బస్సు తప్ప దాటి మీద ప్రశ్నిస్తున్న సందర్భం ఉందా? అదే బీఆర్ఎస్ పార్టీ అన్ని విషయాలు కూడా ప్రజల పక్షాన్ని ఉన్నది, ప్రజల వైపు మాట్లాడుతుంది. కానీ ఇదంతా ఏం లేదు. కాదు బీఆర్ఎస్ అయితే కాన్ఫిడెంట్ గా ఉంది, ఏది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, బీజేపీ ఎలాగో అచీవ్ చేయలేదని కదా. సో మళ్ళీ మీరు ఇక్కడ తెలంగాణ బీజేపీని రేవంత్ రెడ్డిని వదిలేసి చంద్రబాబు నాయుడు వస్తాడు, ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం, తెలంగాణ అస్తిత్వం, ఇది ఎందుకు మాట్లాడారు కేసీఆర్? నేను అదే చెప్తున్నా, ఎన్డీఏ అనే ముసుగుతోని మళ్ళొకసారి బాబు తెలంగాణలో పాగేయాలని చూస్తుండు. తస్మాత్ జాగ్రత్త. మా పార్టీ మేము చెప్పుకుంటాం, తప్పే ఉందాడా? ఇప్పుడు మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మేము తెలంగాణ శాఖ పెట్టినవాడా, బీఆర్ఎస్ పార్టీ శాఖ ఎక్కడో కొంచెం భయం ఉంది కేసీఆర్. ఎందుకు భయం? మాకెందుకు భయం ఉండండి? భయం ఎందుకు ఉంటుంది? భయపడ్డది ఎవరో తెలుస్తుంది ప్రజలకు. 2018లో ఎందుకు పోటీ చేయలేదు? భయపడ్డది ఎవరు? జిహెచ్ఎంసీ ఎలక్షన్ 2016లో ఎందుకు పోటీ చేయలేదు? 18 మొన్న 21 ఎందుకు పోటీ చేయలేదు? ఎవరు భయపడి ఎవరు పారిపోయారు? ఎవరు ఎందుకు ఎక్కడ ఉన్నారు? ఎందుకు భయపడతాం? మా తెలంగాణ వారు మేము చెప్పుకుంటాం, మా తెలంగాణలో పాలించాలి, మీ అస్తిత్వం కాపాడుకోవాలని, మా ఆత్మగౌరవం మేము కాపాడుకోవాలని మీ తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ ఇంకొకరి చేతికి మో చేతి నీళ్ళు తాగొద్దని చెప్పి మా ప్రయత్నం. మా తెలంగాణ సమాజాన్ని అంతా అంటే ఓసారి ఫెయిల్ అయినా కూడా 2018లో ఆ ప్రయోగం ఫెయిల్ అయింది క్లియర్గా, మహాకూటమి పోటీ చేస్తే అప్పుడు ఫెయిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? మీ కార్యకర్తలు కానీ రిపీట్ అవుతుందేమో అదే చెప్తున్నా. 2010 సక్సెస్ అయి ఉంటే సరే ఏ రోజు కారు ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు ఏ రోజు కారో సమస్యలు మీద ఉంటుంటాయి. మేమంటారు అంటే డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్ వస్తాయి. డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో ఎక్కడ పోతుంది? ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో అటు బీజేపీ సెంట్రల్ ఉన్నది, బీజేపీ రాష్ట్రాలలో ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంది. ఎక్కడ జరుగుతున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ భారతదేశంలో సమస్యలు లేని రాష్ట్రం ఉన్న సందర్భం ఉందా? ఉట్టికి చెప్పుకుంటూ పోతుంటారు. మతతత్వాన్ని అడ్డం పెట్టుకోవాలి, కులాలను అడ్డం పెట్టుకోవాలి, గెలుస్తూ పోతుండాలి. ఇంత తప్ప ఇంది ఏం లేదు. ఇప్పుడు సరే అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఏ మతం పెట్టుకుని గెలవలేదు, ఢిల్లీలో ఎక్కడ హిందుత్వం వాడలేదు, ఏం వాడలేదు. హిందుత్వం లేకుండా అసలు ఉంటుంది ఎక్కడ? ఢిల్లీలో హిందుత్వం వాడలా 100%. ఇక్కడ ఎలక్షన్ నడుస్తుంటది, మోడీ గారు పోయి ఆడపోయి స్నానం చేస్తుంటాడు. దానికి ఇవన్నీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అది బీజేపీ పార్టీ అంటేనే మతం లేకుండా అసలు ఒక్క ఓటు కూడా పడదు. మతాన్ని పక్కన పెట్టి ఒకసారి రమ్మని చెప్పండి, ఎవరైనా ఓటేస్తారు చూడండి. హిందుత్వాన్ని కాపాడేది మేమే, హిందుత్వాన్ని ప్రతినిధిగా చెప్పేది మేమే అని చెప్పుకుంటే తప్ప ఎక్కడ కూడా ఇంకొకటి డబుల్ ఇంజన్, త్రిబుల్ ఇంజన్ ఇదంతా ఫాల్స్. అసలు చెప్పడమే కరెక్ట్ కాదు. అసలు అది మీరు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ గెలిచినా ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంతే తప్ప డబుల్ ఇంజన్ చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న 2000 చెప్పాను సార్, 2018 నుంచి 2023 వరకు అక్కడ బీజేపీ ప్లస్ అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కలిసే పని చేసినాయి. మరి ఏ పని డెవలప్ అయింది? ఎక్కడ రాజధాని ఎక్కడ పోయింది? ఏం డెవలప్మెంట్ అయిన సందర్భం ఉందా? ఇప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కలిసి మిస్ అయ్యారనుకుంటా. ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఇంత చర్చకి మీరు అసలు అందులోకి అసలు ఆ లూప్లోకి మీరు ఎంటర్ అవ్వాలా? ఏంటంటే అసలు ఎన్డీఏ ఫామ్ అవుతుందా అవ్వదా తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అనే దగ్గరే, అక్కడే ఆ లూప్లోకి మీరు ఇఫ్ అనే దగ్గర ఆపేశారు చర్చని. నేను ఇంత స్పష్టంగా చెప్పాను సార్. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతంలో ఉండడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పాను. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. జార్ఖండ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత, జార్ఖండ్ కూడా ఇంచుమించుగా తెలంగాణ రాష్ట్రం బీహార్ నుంచి విడిపోయిన తర్వాత లాలూ యాదవ్ పార్టీ ఎల్జేపీ ఏ పార్టీ, లాలూ యాదవ్ పార్టీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, లేదా జేడీయూ నితీష్ కుమార్ పార్టీ కావచ్చు, వాళ్ళకి జార్ఖండ్ లో గింత కూడా స్థానం లేదు. వాళ్ళు ఎక్కడ పోటీలో లేరు. ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఉంది తప్పిస్తే ఎస్పీ పార్టీ కానీ బీఎస్పీ పార్టీ కానీ ఉత్తరాఖండ్ లేవు. 2 కలిపి పరిపాలించిందే, 2 హిందీ రాష్ట్రాలే, అన్ని హిందీ రాష్ట్రాలే, కానీ అవకాశం లేదు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటువంటి అలయన్స్ కు అవకాశాలు లేవు. ఇది మొదటి అంశము.
రెండో అంశం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ప్రాంతీయమైనటువంటి సంకుచిత ప్రాంతీయాన్ని రెచ్చగొట్టి ఆ చలి మంటలలో ఆ మంటలు కాల్చుకునేటువంటి ఒక నీచ సంస్కృతి కలిగినటువంటి పార్టీ నెంబర్ 1. నెంబర్ 2, మతం పేరుతో నన్ను అన్నారు కదా, మతం పేరుతోని అంటగాగి ఎంఐఎం లాంటి మతోన్మాదపు మతగజం మతకెక్కినటువంటి పార్టీతో కలిసినటువంటి ఒక దుర్మార్గమైన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఔరంగజేబ్ ఆశ్రమంలో జయసింగ్ లాగా సలాం కొట్టినట్టుగా పొద్దున లేచి హిందుత్వం గురించి యాగాలు యజ్ఞాలు చేసి చేతి కట్టుకొని అసదుద్దీన్ ఓవైసీకో అక్బరుద్దీన్ ఓవైసీకో సలాములు కొట్టేటువంటి ఒక గులాంగిరి చేసేటువంటి ఎంఐఎం కు గులాంగిరి మతోన్మాద. మీరు ముస్లిం అనే పదం వాడకుండా బతకలేరు. మరి ఎల్దంగా రాజుభాయ్ ముస్లిం వాళ్ళు అందరు మీరు అందరు కలిసి బీజేపీ వాళ్ళందరూ కలిపి మొత్తం ముస్లిం లేకొట్టరు. మరి ఏమాట అంటే ఎవరు కోరుకులు గులాం పెడతారు? వాళ్ళు ప్రజాస్వామ్యంగా హిందూ ముస్లిం కాదు కానీ ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. కేసీఆర్ గారు ప్రకాష్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, ఈ హిందూ ముస్లిం గొడవ కాదు కానీ ఒక నిమిషం ప్రకాష్ రెడ్డి గారు ఏమి క్లూ లేకపోతే ఎందుకు మొన్న కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు? ఇన్ని నెలల తర్వాత పార్టీ ఇంత విస్తృత కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకురావాల్సిన ఎన్డీఏ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటి సార్? ఇక అంతరించిపోతున్నప్పుడు మిల్క్ అనుకుంటే నూనె అయిపోయింది, నూనె పోద్దామని వచ్చింటారు తప్పిస్తే అంతకంటే ఎక్కువ లేదు. టిఆర్ఎస్ పార్టీ చరిత్ర తెలంగాణలో ముగిసిన అధ్యాయం. కాకపోతే ఒక 6 నెలలు, ఇంకా 6 ఏళ్ళలో, ఏడాదో, 2 ఏళ్ళలో, 4 ఏళ్ళలో వచ్చే ఎలక్షన్స్ లో మాక్సిమం వాళ్ళ హక్కుతో ఉండేదే ఆ వచ్చే ఎలక్షన్స్ లో. ఏజీపీ అస్సాంలో ఏమైందో మనం చూసినాం, ఎస్పీ బిఎస్పీ అని చెప్పుకున్నారు, బిఎస్పీ ఏమైందో మన ఉత్తరప్రదేశ్ లో మనం చూసినాం. అట్లాంటి ప్రాంతీయ పార్టీలు 100 వచ్చినాయి, 100 పోయినాయి. ఆ 100 చరిత్రలో టిఆర్ఎస్ పార్టీ ఒకటి ఉంటుంది. దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరమే లేదు. మోడీ గారి పాలన 2019లో పూర్తి మెజారిటీ ఏమైంది? మెజారిటీ ఎక్కడ పోయింది? మరి ప్రభుత్వంలో ఎవరు బీఆర్ తోటి ఐపీఎఫ్ బతలాడి అయ్యప్పని బతలాడి కాలేజీలు పడుతున్నారు. ఫినిష్ అయిన ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగిరేస్తామని 50 సంవత్సరాల క్రితం కలగన్న కమ్యూనిస్టు పార్టీ అడ్రస్ లేకుండా పోయింది దేశంలో. కాబట్టి ఈ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోతుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీజేపీ బలపడుతుంది, చాలా స్పష్టంగా బీజేపీ మాత్రమే ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య విద్యాసాగర్ గారు క్లారిటీ వచ్చింది కదా, విద్యాసాగర్ గారు క్లారిటీ వచ్చింది కదా, తెలంగాణలో బీజేపీ మాత్రమే ఉంటుంది, కాంగ్రెస్ మాత్రమే పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ మాత్రమే పోటీ చేస్తుంది. ప్రకాష్ రెడ్డి గారికి మాట్లాడమే నేను మాట్లాడాను. అది డిసైడ్ చేయాల్సినది అధిష్టానము. బహుశా ప్రకాష్ రెడ్డి గారికి ఒకవేళ అప్డేట్ లేకపోతే బహుశా అప్డేట్ తీసుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను. దాని మీద పార్లమెంటరీ కమిటీ జరిగింది. రామ్మోహన్ నాయుడు గారు దాంట్లో 1 ఆఫ్ ది నెంబర్ ఆంధ్రప్రదేశ్ నుంచి. కాబట్టి నేను ఆయన ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ నుంచి అంటున్నారు, నేను సౌత్ ఇండియా మాట్లాడుతున్నాను. ఏంటంటే స్టేట్ సెక్రటరీ ఆయనకి స్టేట్ సెక్రటరీగా ఉన్నారు, ఆయనకి ఇన్ఫర్మేషన్ అంటే క్లారిటీ ఇవ్వండి. ఎన్డీఏ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన మీద అంతా కలిపి పోతుందా? ఎట్లా ఉంటుందండి? ఏ రాష్ట్రంలో వాళ్ళకున్న పొత్తులతో ఉంటుంది. విస్తరిస్తున్నా టీడీపీని కూడా దక్షిణ భారతదేశం మొత్తం విస్తరిస్తున్నా జనసేన కనుక. లాస్ట్ మినిట్ లో ఆగాల మీరు, లాస్ట్ మినిట్ లాగా. ఇప్పుడు కావాలంటే దానికి సంబంధించినటువంటి పేపర్ ఆర్టికల్స్ నేను ఎవరితో కమిటీ ఏర్పడింది అనేది కాబట్టి ఋషి గారు మీకు నేను పంపిస్తాను. దయచేసి నాకు సారథి నెంబర్ లేదు, మీరు సార్ ఒకసారి షేర్ చేసుకోండి. నేనేమంటానంటే అది వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికలోనే, అది కూడా ఆంధ్ర తెలంగాణ 2 పత్రికలోనూ వచ్చింది. దాంట్లో ఎవరెవరు కమిటీ నెంబర్ అన్న విషయం మీద. సో దాని మీద నేను కామెంట్ చేయలేదు. నేను సౌత్ ఇండియా గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇందాక రాజకీయాలకు ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఇట్లే ఉంటది, అట్లే ఉంటది. ఇందాక మన మిత్రుడు శ్రీనివాస గారు చెప్పినట్టు ఎవరు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉపయోగపడతాడో ఎవరికే తెలియదు. కాబట్టి మనము ఊరికే ప్రీమెచ్యూర్డ్ మాట్లాడడం కంటే కూడా డైనమిక్స్ విల్ స్పీక్. తెలంగాణలో ఎంత కాదనుకున్నా కూడా ఆంధ్ర మూలాలన్నవి ఇంకా 100 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు అక్కడ ఇప్పుడు మన తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోయాము, ఇప్పటికీ తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్ళు అంటారు. ఉంటది. అది ఎవరు కాదన్నా దాన్ని ఎవరు దాన్ని ఎవడం చేయలేదు. మనుషులు అండి, ఇది మిషన్లు కాదు, ఇవన్నీ కూడా మనుషులు. ఇప్పుడు తమిళనాడులో 7 కోట్ల చిల్లర జనాభాకు 2,42,00,000 మంది తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ తెలుగు అంటేనే ఒక ప్రూఫ్. అక్కడ తెలుగు ఓటర్ల కోసం సపరేట్ ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ లో ఇప్పుడు డిఎంకే పార్టీలో 7 మంది మంత్రులు, 42 ఎమ్మెల్యేలు ఉన్నారు.
మీరు దానికి కాదనలేరు. అట్లాగే ఇప్పుడు ఓకే, సో విద్యాసాగర్ గారు మీరైతే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు తెలంగాణలో తెలుగుదేశము జనసేన బీజేపీ కలిపి పోటీ చేస్తుందని. కాదు ఋషి గారు, నేనేమంటానంటే ఇప్పుడు మనం మాట్లాడింది కేసీఆర్ గారు మాట్లాడిన మాటల మీద మాత్రం మనం మాట్లాడాలి తప్ప మనం ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది అట్లాగా డైనమిక్స్ ఇప్పుడు మాట్లాడద్దు నేనంటున్నా. అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే నేను చెప్పేది కాదు తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఉంది, లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు ఉంది. ఇవన్నీ మనం ఊరికే మాట్లాడితే కాదు, కులాలు లేకపోతే రిలేషన్స్. నా చదువు చదివింది కూడా నేను తెలంగాణ హైదరాబాద్ ఉస్మానియా స్టూడెంట్. నాకు ఈ రోజు తెలంగాణ గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, తెలంగాణ కొత్తగానే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఈ రోజు తిరుపతి ఉండొచ్చు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. నేను వచ్చి కొద్ది సంవత్సరాల ముందే వచ్చాను. 3.5 సంవత్సరం తర్వాత జరగబెట్టేటువంటి వాటి మీద వీఆర్ వెరీ ప్రీమెచ్యూర్డ్. మనం ఈ రోజు దాని గురించి మాట్లాడుకోవడం తప్పు నేనంటాను. చూద్దాం.